ఇలాంటి తప్పుడు కథనాలు రాసిన ప్రతిసారి క్రీస్తు గొప్పతనాన్ని పరిచయం చేయవలసినటువంటి మంచి అద్భుతమైన అవకాశం మనకు అందరికీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి బురద చల్లాలనే ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఇకపోతే సమాజంలో, ప్రపంచంలో ముందుగా ముద్రించిన గ్రంథం బైబిల్ని ఒప్పుకున్న వీరే బైబిల్ తర్వాత ముద్రించినటువంటి సవార్కర్ గ్రంథాన్ని వెలుగు తీయడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక మంచి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటే, ఒక పాకిస్తాన్ దేశంలో అల్లాకి, మహమ్మద్కి వ్యతిరేకంగా ఒక తప్పుడు కథనాన్ని రాయించినటువంటి విలేకరిని నడి రోడ్డు మీద హతమార్చిన సంఘటన జ్ఞాపకం చేసుకుంటే, మరి క్రైస్తవులు అంటే అంత చిన్న చూప? అంటే క్రీస్తు మీద ఎంత బురద చల్లినా ఎవరు ఏమి మాట్లాడారనేది వారి ఆలోచన. ఒకనాడు క్రీస్తు అవలంబించినటువంటి ఆయుధాన్ని చేపట్టినటువంటి గాంధీ గారిని జాతిపితగా ఎలాగైతే ఎంచారో, ఇప్పుడు కూడా మనం చేయవలసిన పని కూడా అదే. అహింసతోటే ఇలాంటి మత ఛాందసవాదులని మనము తరిమి కొట్టాలి. ఈ క్రీస్తు మీద బురద చల్లిన ప్రతిసారి సువార్తను ప్రకటించవలసిన మరి భారంతో కూడినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి ఈ మాటల్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతిసారి మనకి చాలా ఉపయోగపడేటువంటి రెఫరెన్స్లు మనం హిస్టారికల్గా మనం చూపించాలనుకున్నా, లేదా చారిత్రాత్మకంగా, ఖగోళ పరిస్థితిగా ఎలాంటి ఎవిడెన్స్తో కూడినటువంటి దాఖలాలు చూపించాలన్నా ఎన్నో రెఫరెన్స్లు మన అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మీ యొక్క బైబిల్లో భద్రపరచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇకపోతే జరగబోయే కార్యక్రమాలన్నింటి గురించి కూడా మరొకసారి మీ అందరికీ మేము ప్రకటించాలని ఆశపడుతున్నాను. ప్రతి ఆదివారము, బుధవారము నిరంతరాయంగా లేఖనాల పరిశోధన సదస్సు అనేది జరుగుతూ ఉంది. బుధవారం మాత్రం ఎవ్వరూ రావటం లేదు. అయినప్పటికీ కూడా బుధవారం అనే షెడ్యూల్ ముద్రించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరు వచ్చినా రాకపోయినా కార్యక్రమాన్ని ఆపకూడదు అనే ఉద్దేశమే. పని అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన ఇంట్లో ఎవరికైనా ప్రాణం బాగోలేదంటే అపరాత్రి అని కూడా చూడకుండా పరుగున బయలుదేరుతాము. మరి దేవుని మాటలు అంటే అంత నిర్లక్ష్యం. ఒకసారి ఆలోచించండి. ఏదో మా ఇంటికి రావట్లేనని నేను చెప్తున్నాను నేను కాదు. ఎక్కడ దేవుని మాటలు వినపడుతున్నా, ఎక్కడ క్రీస్తుని హెచ్చిస్తున్నా అక్కడికి వెళ్ళాలి. ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వాక్యాన్ని తెలుసుకోవాలి. వాక్యం తెలియని వారికి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి వాక్యం గురించి బాగా తెలుసుకుంటేనే కదా ఎక్కువగా అందరికీ చెప్పే అవకాశం మనకు వస్తుంది. దయచేసి ఈ విషయాలన్నీ గమనించుకోండి. బైబిల్ ఓపెనిస్ట్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అనేక బహిరంగ సభలు జరుగుతున్నవి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందిగా ప్రతిసారి ప్రకటిస్తున్నాను. మొన్నటికి మన పెనుగంచులో కూడా జరిగింది జాన్సన్ అన్న మీటింగ్స్, ప్రసన్న అన్న మీటింగ్స్, అలాగే డాడీ మీటింగ్స్. ఇది వాక్యానికి సంబంధించిన మాటలు ఎక్కడ వినపడుతున్నా దయచేసి మీరందరూ వెళ్ళాలి, వినాలి. కాకపోతే ఇప్పటి వరకు చెప్పినటువంటి వాక్యం గురించి, ప్రకటనల గురించి మన మధ్య ఉన్నటువంటి దయాకర్ సంఘాన్ని ముగింపు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అనేక విషయాలు ప్రభు నీ కుమారుడి గురించి ఆయన హిస్టారికల్ ఎవిడెన్స్తో సహా మీ గ్రంథంలో ముద్రించినట్లు ప్రతి మాటలను ప్రభు మరొకసారి మా గమనానికి తీసుకుని వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ కుమారుడి మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రభు క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన మరి వాటిని అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి ప్రభు మరి ఆ మాటలకు ప్రభు తమ విశ్వాసంలో తొలగిపోకుండా తన చేతిలో ఉన్నటువంటి 66 గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యానికి ప్రభు వారు స్తంభాలుగా నిలబడే కృపను అనుగ్రహించడం స్తోత్రం. అదే మన ఎందుకు నిమిత్తమైతే మరి ఈ లోకానికి మీరు పంపించారు. మరి మీ గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తమే మరి మీ భూమి మీదకి వచ్చామన్న సంగతి మేము గుర్తిరిగి మా జీవితకాలం అంతా ప్రభునైనా మరి మీ యొక్క నామాన్ని ఇతరులకు తెలియజేసే విషయంలో నమ్మకమైన వారంగా ఉన్నట్లుగా నాయన నీ కృప దయచేయండి తండ్రి. మరి
ప్రతి వారం జరుగుతున్నటువంటి బుధవారం, ఆదివారం, అదేవిధంగా మరి నక్కరేపల్లి, సూర్యాపేట, ఆలియా తండ్రి, వరంగల్ ప్రాంతాల్లో, హైదరాబాద్ మరి కొత్తగా తండ్రి హైదరాబాద్ ప్రాంతం రామంతపూర్లో కూడా ప్రతి బుధవారం మరి క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది తండ్రి. మీ కృప సహాయం దయచేయండి. అవి ఆగిపోకుండా అనేకులు ప్రభు అక్కడ కూడుకొని నీ వాక్యాన్ని నేర్చుకొని నీ కొరకు మరి స్వతంత్రులుగా నిలబడే కృపను మాకు అనుగ్రహించండి. మీరు ఇచ్చినటువంటి మరి చిన్న సమయాన్ని బట్టి ఈ దినాన్ని బట్టి మీ వందనాలు చూపిస్తున్నాం ప్రభు. ప్రతి దినము నీ వాక్యములో ఎదిగి నీ వాక్య ప్రకారం జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నీ మరి వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరు వచ్చినా రాకుండా అది కార్యక్రమాలు ఆగిపోకుండా జరిగిస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ సమయాన్ని మాకు దయచేయండి. నీ వాక్యాన్ని ధ్యానించే మనసును ప్రభు ఆ సమయాన్ని మాకు అనుగ్రహించండి. మీకే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తూ క్రీస్తునామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి.